ఈ వీడియోలో మనం ఈశాన్య దిక్కుకు సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో తూర్పు ఉత్తరం కలిసేటువంటి భాగాన్నే మనం ఈశాన్య మూల అని అంటాము. అయితే మన ఇంట్లో ఉండే అన్ని దిక్కులు అన్ని మూలల కంటే కూడా పవిత్రమైనటువంటి స్థానం ఈ యొక్క ఈశాన్య స్థానం. ఈశాన్యం అంటేనే మనకు ఈశ్వర స్వరూపం. ఇక్కడ సాక్షాత్తుగా శివుడు కొలువై ఉంటాడు. ఈశాన్య దిక్కు నుంచి మనకు ధ్యానశక్తి జ్ఞానశక్తి వెలువడుతుంది. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా శుభకరమైనటువంటి పనులు మాత్రమే చేయాలి. పూజ చేయటం, ధ్యానం చేయటం, జపం, చదవటం, రాయటం లాంటి పనులు ఎక్కువగా ఇక్కడ చేయవచ్చు. అలాగే ఇక్కడ వాస్తు పురుషుడి యొక్క తలభాగం ఉంటుంది. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా బరువులు, చెత్త, చెప్పులు, చీపుర్లు, విడిచేసినటువంటి బట్టలు, తిని వదిలేసినటువంటి వంట పాత్రలు లాంటివి ఉంచకూడదు. అలాగే టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్, స్టోర్ రూమ్ వంటి బెడ్రూమ్ లాంటివి ఎప్పుడూ కూడా ఇక్కడ నిర్మించకూడదు. ఇలా చేయడం వల్ల అది మనకు చాలా తలభారాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు, చెత్త మన యొక్క మైండ్లో పెరిగిపోయేలాగా చేస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి మగవారికి మానసికంగా, శారీరకంగా సమస్యలు పెరిగేలాగా చేస్తుంది. అలాగే ఈ యొక్క ఈశాన్య స్థానం అనేది మనకు పంచభూతాలలో నీటిని సూచిస్తుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా మనం వంటగదిని ఏర్పాటు చేయకూడదు. ఇక్కడ ఎప్పుడు మంచినీరు ప్రవహించినా, మంచినీటిని నిలువ చేసినా అది మనకు చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది.